బ్లౌజు 40 సైజ్ బ్లౌజ్ అనమాట. 40 సైజ్ని 4 భాగాలు చేస్తే 10 ఇంచులు అయితే మనకు వస్తుంది. ముందుగా అయితే షోల్డర్ దగ్గర నుంచి నడుము కొలత అయితే తీసుకొని ఒక మార్క్ చేసుకుందాం. చాలా ఈజీగా, కొత్త వారికి కూడా అర్థమయ్యేంత ఈజీగా అయితే కట్ చేశాను. ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి. నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇదే మెథడ్గా ఫాలో అవుతున్నాను. నేను వేసుకునే బ్లౌజులు కూడా అన్నీ ఇంతే ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ డీప్, బ్యాక్, బోట్ నెక్ చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే, షోల్డర్ దగ్గర నుంచి భుజం దగ్గర నుంచి కింద వరకు ఒకసారి మార్క్ చేసుకొని లైన్ అయితే ఇచ్చుకుందాం. మనకు 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 10 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఒక మార్జిన్ అయితే గీసుకొని డ్రా చేసుకుందాం స్కేల్తోని. అంతే, మీకు చూపించడానికి స్కేల్ కూడా 6 తెచ్చుకున్నా. అంతే, మనకు 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ లెంత్ అయితే ఫుల్ షోల్డర్ 7.5కు ఒక మార్క్ చేసుకొని షోల్డర్ వెడత్ వచ్చేసి 3.5కు ఒక మార్క్ చేసుకున్నాను. అంతే, మధ్యలో 3 ఇంచులు ఉంటుంది. అయిపోయి మనకు ఆర్మ్ డౌన్ కోసం, చంక డౌన్ కోసం 7.5కి ఒక మార్క్ చేసుకుందాం. ఏడున్నరకి ఒక మార్క్ చేసుకొని షేప్ ఇచ్చుకొని ఒకసారి కొలత తీసుకుందాం. మనకు చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులు. మనకు చంక లూజ్తో చెస్ట్ లూజ్తో మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని డ్రా చేసుకుందాం. సరిపోకపోతే ఇంకో హాఫ్ ఇంచ్ కిందకి తీసుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ అయితే, బ్యాక్ నెక్ డీప్ అయితే 3 ఇంచులు తీసుకున్నాను నేను. అలాగే ఒక షేప్ ఇచ్చేసుకుందాం. వీళ్ళు నాకు చెప్పింది డైమండ్ షేప్ అనమాట. బ్యాక్కి హోలు, డ్రాప్ అలా ఉంటుంది కదా, అలా కాకుండా డైమండ్ షేప్ చెప్పారనమాట. మనకు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చూసుకొని 3 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఆ డీప్కి ఈ 3 ఇంచెస్కి మధ్యలోకి ఒక డ్రా చేసుకొని ఇలా డైమండ్ లాగా అయితే గీసుకోవాలన్నమాట. అంతే, కట్ చేసుకుంటే అయిపోతుంది. అర్థమవుతుందని అనుకుంటున్నా. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తూ నాకేమర్థమైందంటే ఫ్రంట్ కూడా 3.5 లెంత్ తీసుకున్నారనమాట. అది నాకు నచ్చలేదంటే నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఈ మెథడ్ నాకు ఈజీగా నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అంతే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద వేసేసి యాస్టీస్గా గీసేయాలి. ముందైతే మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసేసుకుందాం. అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి మనం నెక్ పెడుతూ 3.5 తీసుకున్నాము. ఫుల్ షోల్డర్ వచ్చి 7.5 తీసుకున్నాం కదా. ఫ్రంట్ భాగంకి వచ్చేసరికి నేనేం చేస్తానంటే షోల్డర్ వెడత్ వచ్చి 2.5 గీత గీస్తాను. అలాగే ఫుల్ షోల్డర్ మనం 7.5 తీసుకున్నాం కదా, అక్కడ నేను 6.5 మార్క్ చేస్తాను. అంటే ఇటువైపు 1 ఇంచు అటువైపు 1 ఇంచు మార్క్ చేసి డ్రా చేసుకుంటాను అనమాట. ఇంకా ఫ్రంట్ డీప్ అయితే పాత బ్లౌజ్తోని ఎలాగుందో అలా ఖర్చు కొదిలేసి గీత గీసుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఫ్రంట్ నాకు స్టార్ నెక్ చెప్పారనమాట. అంటే పైనుంచి నెక్ లెంత్ ఉందో అంత తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ బయటకైతే మార్క్ చేసుకొని స్టార్ లాగా గీత గీసుకొని కట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? నేను ఫ్రంట్ నెక్ కూడా డీప్ తీసుకున్నాను అనుకోండి, 3.5 ఇంచులు, ఇంకా వెడల్పుగా అయిపోతుంది బ్లౌజ్. అందుకని చెప్పేసి ఈ మెథడ్లో నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అంతే, మనం బ్యాక్ నెక్ కన్నా, బ్యాక్ ఆర్మ్ డౌన్ కన్నా ఇది కొంచెం లోతుగా కొంచెం తీసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసాను.
చాలామందికి స్టిచ్చింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఈజీగానే ఉంటుంది, చాలామందికి వస్తుంది కూడా. అంతే, 4 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని మధ్యలో ఒక 1 ఇంచు, ఆ తర్వాత ఒక 1 ఇంచు, షోల్డర్ నుంచి 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఒక డ్రా అయితే గీసుకుందాం ప్రిన్సెస్ కట్. అంతే, నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు కట్ చేస్తే ముక్కలు అటు ఇటు పడిపోతాయని చెప్పేసి ఇప్పుడు కట్ చేయను అనమాట. అంతే, 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం 3.5 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. 10 ఇంచెస్ కాబట్టి మన బ్లౌజ్ వచ్చి 10 ఇంచెస్, అంటే ఆర్మ్ డౌన్ చంక లూజ్ వచ్చేసి 9 ఇంచులు కాబట్టి నేను 3.5 3.5 వరకు తీసుకుంటాను అనమాట డౌను. అంతే, ఒక డ్రా చేసుకొని ముందు భాగం అయితే కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి అది కూడా తీసేసుకుందాం. సెంటర్ ఒక టిక్ పెట్టేసుకుందాం. అంతే, మనకు 2 వైపులో బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెం ఈజీగానే అయిపోతుంది కటింగ్ కూడా. ఇంకా అంతే, లైనింగ్ ఒరిజినల్ మీద వేసేసుకొని కట్ చేసేసుకోవడమే. ముందుగా అయితే హ్యాండ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. పువ్వులు, ఆకులు, కొమ్మలు, తీగలు ఇలాంటివి ఉంటాయి కదా, ఒకసారి మంచిగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రివర్స్గా వేసుకొని కుట్టేస్తే కనుక మనకు కస్టమర్స్ ఇంకోసారి బ్లౌజులు ఇవ్వరు. జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం అటు ఇటుగా వచ్చినాయి, నేను కరెక్ట్గా వేసాను. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉన్నా పర్లేదు కానీ బ్యాక్ పార్ట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి కదా. నాకు ఫ్రంట్ పార్ట్కి కొంచెం జాయింట్ అయితే పడుతుంది అనమాట, అతుకు పడుతుంది, ఇంకా కనిపించదు కదా అని చెప్పేసి లోపలికైతే వేసేసి కట్ చేశాను అనమాట. ప్లెయిన్ బ్లౌజ్లకు జాయింట్స్ వస్తే కనిపిస్తాయి, ఇలా ఇలా ప్రింట్ ఏమన్నా ఉంటే అసలు జాయింట్ వేసినా కూడా కనిపించదు. ఇలా ఫ్రంట్ అయితే చిన్నగా అతుకు పడుతుంది. ఓకే, పర్వాలేదు, సరిపోయింది. ఇంకా అంతే, కట్ చేసేసుకుంటే అయిపోయినట్టే కటింగ్ అంతా. అలా చిన్న ముక్క అయితే అతుకు పడుతుంది అనమాట, ఇంకా పర్వాలేదని చెప్పేసి కట్ చేసేసాను. అంతే, మనం ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఎలా అయితే మనం పీస్ తీసుకుంటామో ఆ పీస్ అయితే ముందు నేను మధ్యలోకి వెళ్ళేటట్టు కట్ చేస్తాను అనమాట. మనం స్క్వేర్ నెక్కి అలా పీస్ తీసుకుంటాం కదా, ఆ పీస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ట్రయాంగిల్కి కానీ స్టార్ నెక్కి, అలాగే వెనకకి డైమండ్ షేప్ కూడా తీసుకొని ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ వేసేసి లైనింగ్ మీద ఈ చిన్న ముక్క అయితే వేసేసి కుట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది మనకు లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోయినప్పుడు కొంచెం స్టిఫ్ లాగా ఉంటుంది అనమాట. మనకు క్యాన్వాస్ వేయకపోయినా పర్వాలేదు, స్టిఫ్నెస్ వస్తుంది కాబట్టి క్లాతే వేస్తాను. మనకు ఎమ్మింగ్ కూడా అవసరం లేదు, చేతి పని కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది.
అయిపోయింది. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకుందాం. ఎక్కడైతే మూల ఉందో ఆ మూలలు తిరిగే దగ్గర కొంచెం చిన్నగా టక్ అయితే పెట్టుకుందాం అనమాట. చిన్నగా పెట్టేసుకుంటే ఖర్చులు తొందరగా తిరిగి మనకు ముడతలు లేకుండా వస్తుందన్నమాట బ్లౌజ్ అయితే. అంటే తిప్పేసుకొని ఒక స్టిచ్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది బ్లౌజ్ అంతా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అంతే సైడ్స్ కూడా జాయింట్స్ అన్నీ చేసేసుకుందాం కదలకుండా. అంతా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుందాం. అయిపోయింది. షోల్డర్కి మధ్యలో ఒక 2 డాట్స్ అయితే వేసుకొని నడుము పట్టి కూడా వేసేసుకుందాం. అయిపోయింది. పైనుంచి కొంచెం లేకుండా అణిగే కుట్టు కూడా వేసేసుకుందాం. అయిపోయింది. బాగా పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా చిన్న ముక్క చెప్పాను కదా, ఆ ముక్క అలాగే వేసేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ వేసుకొని లైనింగ్ మీద మనం ఏదైతే షేప్ ఇచ్చామో స్టార్ నెక్కి ఆ స్టార్ నెక్ ముక్క ఉంది కదా, ఆ ముక్క కూడా తీసేసి దాని మీద పెట్టేసి కుట్టేయడమే. అంతే. ఈ ముక్క మధ్యలోకి వెళ్ళిపోతుందని చెప్పాను కదా, స్టిఫ్గా ఉంటుందన్నమాట. మనకు క్యాన్వాస్ వేయకపోయినా పర్వాలేదు. అలా కుట్టేసి చిన్న టక్ అయితే వేసేసుకొని తిరిగేసి కుట్టేసుకుందాం. అంతే. పైనుంచి ఒకటి అణిగే కుట్టు అయితే వేసుకుందాం. చెప్పినట్టు వింటది. నేను కట్ చేద్దాం అనుకున్నాను ప్రిన్సెస్ కట్ బ్లౌజు. వాళ్ళు నాకు ఆదికి ఇచ్చిన బ్లౌజు కట్ చేయకుండా కుట్టేశారనమాట. ఇంకా నేను కూడా కట్ చేయకుండా కుట్టేస్తున్నాను. అలా షేప్ అయితే గీసేసుకొని కట్ చేయకుండా కుట్టేస్తున్నాను. అంతే. 2 కూడా కుట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అయిపోయింది. హ్యాండ్స్కి నాకు చంక ముక్కలు పడుతున్నాయి. ముక్కలు కూడా జాయిన్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ పడట్లేదు కానీ లైనింగ్కి అయితే పడుతున్నాయి అన్నమాట. ఇది ఒకసారి తిరగా మరగా చూసుకొని, అదే ఉల్టా సీదా పడకుండా చూసుకొని కుట్టేసుకొని రివర్స్ చేసేసుకుందాం. అంతే. ఒకటి అణిగే కుట్టేసుకొని కదలకుండా 2 స్టిచ్లు వేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనకు ఉక్సుల పట్టి కాజల పట్టి కుట్టడం మీకు తెలుసు కదా, ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత షోల్డర్ కూడా జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కూడా లోతు వైపుకి ముందుకి లోతు లేకుండా ఉన్నాయి వెనక్కి తీసుకొని కుట్టేసుకోవాలి. వెనకకి ముందుకి పెట్టేసుకొని కుట్టేసుకుంటే కుట్టడం ఈజీగా అయిపోతుంది. ఎక్కడ కూడా ఎక్స్ట్రాస్ అనేది ఉండవన్నమాట. చూసారా కరెక్ట్గా వచ్చింది. ఇంతకన్నా ఈజీ మెథడ్ ఉంటుందని నాకు అనిపించలేదు, అందుకే మీకు కూడా చెప్తున్నాను. కుట్టిన తర్వాత చూడండి, ఎక్కడ కూడా కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. సైడ్ జాయింట్స్ కాడ నుంచి చూడండి ఒకసారి వీడియో పూర్తిగా, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఈజీగా అర్థమైపోతుంది. ఒక్క వీడియో చాలు. నేను హ్యాండ్ పాత బ్లౌజ్తో కొలత బట్టి కుట్టేస్తున్నాను చూడండి. ఇంకా చంక లూజ్ కూడా అంతే. నేనేం చేస్తానంటే చంక భాగం కొలిచేటప్పుడు ముందు వైపు వెనక వైపు వేసి కట్ చేసి గీతలు గీసుకొని కుట్టేస్తాను అనమాట. అలాగే కిందది పైది కూడా ఖర్చులు పైకి వేసేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇంకా కింద కుట్టుకు వచ్చేసరికి ఉక్సుల పట్టి అయితే ఉక్సుల పట్టి నుంచి కొలుచుకోవాలి. కాజా పట్టి అయితే కాజా పట్టి నుంచి కొలుచుకొని ఒక మార్క్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇంకెక్కడ కూడా మనకు వంకరగా కుట్లు అయితే రావన్నమాట, స్ట్రేట్గా వస్తాయి. అయిపోయింది.
రెండో వైపు కూడా రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. నేను రౌండ్ అయితే కొలుస్తాను అనమాట. చూడండి ఒకసారి ఎంత కరెక్ట్గా వచ్చిందో. అది అలా ఎక్కడ కూడా మనకు అటు ఇటు రాకుండా వస్తాయి అన్నమాట. ఎటువైపు నుంచి కుట్లు కొలుచుకుంటే అంతలా కరెక్ట్గా వస్తాయి. నేను లాంగ్ వీడియోలో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం మాటలు తడబడుతున్నాయి. చూసారా, ఉక్సుల పట్టి మీద కాజల పట్టి మీద ఉక్సుల పట్టి పెట్టేసి మనం బ్లౌజు పరుచుకున్నట్టయితే అసలు సైడ్ మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కరెక్ట్గా వచ్చింది బ్లౌజు. చూడండి, ఈ మెథడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్రిన్సెస్ కట్ కూడా, అలాగే సైడ్ జాయింట్స్ కూడా, అలాగే బ్యాక్ నెక్ కూడా. ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ కదా, ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ మెథడ్లో కట్ చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.